హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ కూడా అందరికీ చాలా బాగుండాలి, అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మంత్ నుంచైనా అట్లీస్ట్ కన్సిస్టెంట్గా ఉండాలని నా రిజల్యూషన్ అయితే పెట్టుకున్నాను. అండ్ యూట్యూబ్ వీడియోస్ నేను కన్సిస్టెంట్గా పెట్టట్లేదు కదా. చూద్దాం ఎంతవరకు పెడతానో. మంత్లీ ఒక ఫస్ట్ ఒక 10 వీడియోస్ పెడదామని చూస్తున్నాను. కానీ నాకు వీడియో కంటెంట్ దొరకట్లేదు. అండ్ మా బాబు వల్ల కూడా అవ్వట్లేదండి. అందుకే లేట్ అవుతుంది. ఇక్కడ మా బాబు చూసారా, హ్యాండ్స్ లేవని మళ్ళీ హ్యాండ్స్ వస్తున్నాయని కామెడీ చేస్తున్నాడు. వాడితో చాలా టైం పాస్ అయిపోతుంది. ఎగ్ పెట్టుకో, ఎగ్ ఎగ్ ఆయన చూపిస్తా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అక్కడే పక్కన మా కజిన్స్ కూడా ఉంటారు. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అండ్ ఇంకో అత్తయ్య వాళ్ళ కూతురు కూడా అక్కడే ఉంటుంది. మేమందరం 31st నైట్ ప్లాన్ చేసుకున్నాము దగ్గరలోనే. మా బాబు వచ్చేసి తినేసాక మమ్మీకి ఇచ్చేసి నేను వచ్చేసాను. వీళ్ళు వచ్చేసి చుడిదార్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి మా అత్త, చిన్నత్త వాళ్ళ పాప అన్నమాట, స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయి. ఇప్పుడు ఇంకో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే వాళ్ళ కూతురు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఆ బ్లాక్ షర్ట్ వచ్చేసి తన చెల్లెలు అన్నమాట, ఇద్దరు మా చిన్నత్తకి. అక్కడున్న అతను మా కజిన్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట, అంటే లిఖిత వాళ్ళ హస్బెండ్. చూస్తుండండి, నేను ఎవరు ఏమవుతారు నాకు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా బాబుకు తినిపించి వచ్చేసరికి అప్పటికే 10:30 అయిపోయింది. మాకు ఉన్నది 1.5 అవర్ మాత్రమే టైము. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. మా బ్రదర్ అవుతారు నాకు, అతను అనిల్ అని, తను స్టార్ట్ చేశాడు పాపం. ఇంకో కజిన్ కూడా బెలూన్స్ బ్లో చేయడం స్టార్ట్ చేసింది. కానీ చాలా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకే. ఎందుకంటే వాళ్ళకు పాప ఉంది, తను పడుకుంటుంది. కొంచెం సౌండ్ వచ్చినా తను లేస్తుంది అన్నమాట. చాలా సైలెంట్గా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 11:30 వరకు ప్రిపరేషన్స్ అవుతూనే ఉన్నాయి, గ్యాప్ ఇచ్చకుండా చేస్తూనే ఉన్నాము. మా సెలబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి అనేది చూస్తున్నాను. చూసారా, తను మా చిన్నత్త అన్నమాట. ఈ అమ్మాయి లిఖిత, హాయ్ చెప్తుంది చూడండి. తను లిఖిత, వాళ్ళ హస్బెండ్ వెనకాల ఉన్నారు. లిఖిత ఏంటంటే మా మిడిల్ అత్తయ్య వాళ్ళ కూతురు. తను బ్యాంక్ జాబ్ వల్ల తను వరంగల్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. అందరం ఒక దగ్గరే ఉంటాం అన్నమాట. జస్ట్ ఒక 2-3 హౌసెస్ డిస్టెన్స్ ఉంటాయి అంతే. Touch the sky, feeling bolder. Going up, going up, going all the way. Going high, 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 high. Going up, going up, going all the way. Going high, high, high. Going all the way, going up, going all the way. Going up, going all the way. Going high, high, higher. Break the mold, then press repeat. Get 'em up, get 'em up. అండ్ ఇక్కడ లైట్ ఎందుకు ఆఫ్ చేసామంటే, యాక్చువల్గా వెనక లైట్స్ ఉన్నాయి చూడండి, అలా బ్లర్గా అనిపిస్తుంది. దాన్ని కెమెరా సెట్ చేసి దాన్ని నార్మల్గా లైట్స్ ఎలా ఉంటాయి అలా సెట్ చేద్దామని చూశాను. కానీ అలా సెట్ చేస్తే మనం మనుషులు వచ్చేసి బ్లాక్ కలర్ కనిపిస్తున్నారు. చాలా ఇబ్బంది అయింది. కానీ లైట్స్ ఉంటే నైట్ ఎఫెక్ట్తోనే బాగుంటుంది కదా అని ట్రై చేశాను, కానీ అది కుదరలేదు. మా ప్రిపరేషన్స్ అవుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో పాప లేస్తుంది, ఎవరినొకరు వెళ్ళి పాపను పడుకోబెట్టి రావడం జరుగుతుంది. ఇదే పని అవుతుంది. అప్పటికి టైం దగ్గర పడుతుంది. చూడండి టైము. ఈ గ్యాప్లో మా అత్త కూడా వెళ్ళిపోతానని చెప్పేసి, తను డిన్నర్ చేసేసింది. కేక్ కటింగ్ వరకు ఉండమంటే వెళ్ళిపోతా అని చెప్పేసి ఫొటోస్ దిగుతుంది. ఆయన చూసారా, తను రెడీ అవుతుంది. అదే పని. టైం లేదన్నమాట, లేట్ అయింది అప్పటికే. టైం కూడా 11:50 అవుతుంది అనుకుంటా. చూపిస్తాను మీకు టైము. చూడండి టైం ఆల్మోస్ట్ 11:50 అయింది. 12 అయిపోయింది. అంటే 10 మినిట్స్ అయిపోయింది. మేము కేక్తో రెడీగా ఉన్నాము. కానీ ఏంటంటే
12 టైంకి మేము ఖాళీగా కూర్చోవాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళు కపుల్ ఉన్నారు గదా! మా కజిన్ వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళ పాపకి విష్ చేస్తున్నారు లోపటికెళ్ళి. సో, మేము అరే! ఏంట్రా 12 అయితుంది ఇంకా కట్ చేయకుండా అలానే చూస్తున్నాం చూడండి. తన కోసం వెయిట్ చేస్తున్నాము. అందరి ఫేసెస్ డల్ అయిపోయాయి. కానీ ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా! సో, వాళ్ళు పాపని కిస్ చేసుకొనొచ్చి ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ చేశామింక. Estuvimos lejos este año, pero llega ya. సో, అలా సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఫోటో సెషన్ అన్నమాట. ఎవరి కేక్ వాళ్ళు పట్టుకొని సింగిల్‌గా ఫోటోస్ తీయాలని చూస్తారు. సో, సిస్టర్స్ ఇద్దరు దిగుతున్నారు. ఇండివిడ్యువల్‌గా అయిపోయాయి. నెక్స్ట్ వాళ్ళ మదర్ యాడ్ అవుతారు. సో, స్టేటస్ పెట్టుకోవాలి కదా! ఫస్ట్ మెయిన్‌గా స్టేటస్ కోసమే ఇవన్నీ. కానీ కొంచెం లైటింగ్ ఉంటే బాగుండనిపించింది. వీడియో ఆన్ చేస్తే లైటింగ్ వస్తుంది గానీ, ఫోటోస్‌కి ఎందుకో అంత రావట్లేదు. ఇప్పుడు వీళ్ళ టర్న్. వీళ్ళు కూడా చాలా ఫోటోస్ దిగారు. మా లిఖిత ఒక్క దగ్గర సాటిస్ఫై అవ్వదు. ఫోటోస్ 100% పర్ఫెక్ట్‌గా రావాలి. లేదంటే సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు మా ఫోటో సెషన్ నా ఫేస్ అంతా డల్ అయిపోయింది చూసారా? అసలు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. మొత్తం నిద్రొచ్చేస్తుంది ఘోరంగా. అయినా 3 వరకు అక్కడే ఉండాల్సొచ్చింది. సో, అలా ఫేస్ డల్ అయిపోయింది. ఎనీవేస్ మనం చేసుకునేదే ఇయర్లీ వన్స్ కాబట్టి హ్యాపీగా చేసుకోవాలి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయి, మా ఫోటో సెషన్ అయిపోయేసరికి టైం 1:30 అయిందనుకుంటా. సో, అప్పుడు డిన్నర్ స్టార్ట్ చేసాం. మా అత్తయ్య గూడా ఎళ్ళిపోయారు. సో, డిన్నర్‌కి ఏం ఆర్డర్ చేసుకున్నామంటే, పొట్లం బిర్యానీ అని ఉంటుంది గదా! అక్కడ నుంచి ఒక 4 పార్సెల్స్ అండ్ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము. మంచూరియాలో ఒక హైలైట్ అయింది. ఏంటంటే, మేము 2 వెజ్ చెప్పాం. వెజ్ అంటే ఐ మీన్ గోబీ మంచూరియా టైప్ వస్తుంది గదా! అలా వస్తుందనుకున్నాం. కానీ వెజ్‌లో ఒకటి గోబీ మంచూరియా వచ్చింది. ఇంకోటి పన్నీర్ మంచూరియా ఇచ్చారు. బై మిస్టేక్ వచ్చిందేమో గానీ, యాక్చువల్‌గా కాస్ట్ ప్రకారం చూసుకుంటే మంచూరియా కాస్ట్ ఎక్కువుంటుంది. కానీ మాకు అదే కాస్ట్‌లో పన్నీర్ వచ్చింది. సో, ఆ రోజు జరిగిన మంచి అంటే అదే అనుకుంటా. టేస్ట్ కూడా చాలా బావుంది. బట్ కొంచెం వేడిగా ఉంటే బావుండేది. ఎందుకంటే మేము తినేసరికే లేట్ అయిపోయింది. సో, చూసారా పన్నీర్ చాలా బావుంది. క్రిస్పీగా ఉండుంటుంది కావచ్చు ఇంకొంచెం వేడిగుంటే మాత్రం. సో, మేము తినేసరికే లేట్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ ఇది ఆర్డర్ పెట్టుకున్నాము. నా కజిన్ వచ్చేసి ఇంట్లో ఉండి అవి గుడాలు అంటారు గదా! తెలంగాణ స్పెషల్ అది చేశారు. సో, ఇది మా వీడియో. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ షార్ట్ వచ్చేసి నేను యూట్యూబ్‌లో పెట్టాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. కామెడీగా ఉంటుంది. అంటే కామెడీ అంటే సాంగ్ పెట్టాను. జస్ట్ కామెడీ ఉండడానికి. సో, అందరం కంప్లీట్ అయిపోయి ఇంటికెళ్ళేసరికి 2:30 అయిపోయింది. సో, దగ్గరే కాబట్టి అనిల్ డ్రాప్ చేశాడు. సో, వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. బాయ్.